తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రయాణికులకు నీడని ఇచ్చేందుకు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులంతా కలిసి కాకినాడ సామర్లకోట ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్ వద్ద ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను ఆయన ప్రారంభించారు. సంఘ నాయకులు జె సత్యనారాయణ అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కండువాలు వేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న రీజనల్ హెడ్ సాయి మనోహర్ కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా యూనియన్ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుసు ఆంధ్ర బ్యాంక్ యాక్చువల్గా 100 సంవత్సరాలు పూర్తి చేసింది. నవంబర్ 28, 1923 మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో బ్యాంక్ స్థాపించడం జరిగినది. అండ్ మన 2023కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అండ్ ఇందులో భాగంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్లస్ ఐబాక్ ఫెడరేషన్ అఫీషియల్స్, ఏఐబిఏ అవార్డ్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి వాళ్ళు సొంతంగా యాక్చువల్గా ఈ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ సోషల్ కాస్ట్కి ఇది స్థాపించడం జరిగినది. జనరల్గా బ్యాంక్లో ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎన్నో డొనేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే వాళ్ళ యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్. కాకినాడలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆపరేట్ చేసి చిరస్థాయిగా ఈ ఆంధ్ర బ్యాంక్ పేరు కాకినాడలో ప్రముఖంగా నిలబడాలని, అలాగే ప్రజలకు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరూ కలిసి చాలా కృషి చేసి ఈ మా రీజనల్ కమిటీ చాలా అహర్నిశాల్లో దాని గురించి చాలా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకాలకు మంచి ప్రముఖమైన ఈ ప్రదేశంలో ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ అందరికీ కూడా ఈ ఎంప్లాయీస్ అందరికీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శుభాభివందనాలు. చాలా సంతోషం. మీ ప్రాంతాల్లో ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభపెడితే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని గూడూరు పట్టణ సీఐ పాపారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాహెబ్పేట ప్రాంతంలో సోమవారం రాత్రి పట్టణ సీఐ పాపారావు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, నగదు, బహుమతులను అక్రమ రవాణా చేయకుండా నిరోధించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు మీ ప్రాంతాల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మే 13వ తారీఖు మనకి అసెంబ్లీ మరియు పార్లమెంటుకు సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ ఉంది. ఆల్రెడీ మనకు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్ సందర్భంగా మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన గూడూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 1 టౌను, 2 టౌను మరియు రూరల్ ఈ పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఎలక్షన్ సందర్భంగా క్యాష్, లేదంటే గోల్డ్, వెండి, లేదంటే ఈ ప్రజెంటేషన్ వస్తువులన్నీ తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి పర్టికులర్గా వాటి కోసం, అలాగే మందుకు సంబంధించి కానీ ఏదైనా కానీ పట్టుకోవడం కోసం అందరికీ ఒకటే మనవి, మీ ఏరియాలో కనుక ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ, ఈ ఓటర్లను కనుక ప్రలోభ పెడుతున్నా కానీ మాకు తెలియజేయండి. ఎంసీసీ టీంలు అలాగే తిరుగుతూ ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా సరే మీరు ఒక ఫోన్ చేసినట్లయితే వచ్చి వాటిని పట్టుకుంటూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లోటు కాకుండా స్వచ్ఛందంగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకునే పరిస్థితిని కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు కలెక్టర్ హరినారాయణ తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద ఆయన ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, లోక్సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. ఫామ్ 1 నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 18 నుంచి మనకు 25 లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి 25. పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు 11 నుంచి 3 గంటల వరకు కూడా
ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు, ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు 26వ తారీఖున మనకు స్క్రూటినీ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటినీ కూడా ఆ రోజే జరుగుతుంది. విత్డ్రాయల్కు సంబంధించి 29వ తారీఖు మనకు విత్డ్రాయల్ ఉంటుంది 3 గంటల వరకు సమయం వరకు. దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ 7Aలో పబ్లిష్ చేసి సింబల్స్ అలాట్ చేస్తూ ఫైనల్గా 7Aలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి రకరకాల ప్రక్రియలు మనకు ట్రైనింగ్ అవనియండి, పోస్టల్ బ్యాలెట్ అవనియండి, తర్వాత కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్, ఇవన్నీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏదైతే మనము సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి. 12వ తారీఖున ఎవరైతే పోలింగ్ పార్టీస్ ఉన్నారో ఆ పోలింగ్ పార్టీస్కి వచ్చేసి మనకు వారికి కేటాయించినటువంటి మెటీరియల్ ఏదైతే ఈవీఎంస్, వీవీప్యాట్స్, అదేవిధంగా ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ నిర్ణయించిన రూట్లో మాత్రం నిర్ణయించిన బస్సు నిర్ణయించిన రూట్లో మాత్రం వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చిన తర్వాత ఈసీఐ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము. దాని తర్వాత 13వ తారీఖున మనకు వచ్చేసి పోలింగ్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను, మళ్ళీ కూడా రాతపూర్వకంగా కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎపిక్ కార్డు ద్వారా ఓట్ చేస్తే బాగుంటుంది. ఎపిక్ కార్డు ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు, లేకపోతే అందుబాటులో లేదు, ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేకపోయినారంటే కూడా ఇతర ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఐడి కార్డ్స్ ద్వారా కూడా ఓటింగ్ చేయవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ హీరో తదుపరి పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగ్లాన్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి విడుదల తేదీని విక్రమ్ పుట్టినరోజున ప్రకటించే అవకాశాలున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ విక్రమ్ 62వ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు. రేపు ఈ చిత్రంపై వివరాలు వెల్లడిస్తామని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. దుష్రా మరొక కీలక పాత్రలో కనిపించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల ఆందోళన, పెంచిన టికెట్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్. తిరుపతి జిల్లా గూడూరులో వాహనాల తనిఖీలు, ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవంటూ సీఐ పాపారావు హెచ్చరిక. 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, ఏర్పాట్లు చేపట్టామన్న నెల్లూరు కలెక్టర్ హరినారాయణ్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.